శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాముడు పేరు వినగానే గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన అని వ్యాఖ్యానించారు. ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి సత్య సమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ పండితులు స్వామివార్ల చిత్రపటాన్ని అందించి ప్రసాదాలను అందించారు. అనంతరం జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. మనందరికీ ఈ రోజు చాలా పవిత్రమైనది. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మనందరి అదృష్టం. వెంకటేశ్వర స్వామి కూడా మన రాష్ట్రంలోనే కొలువై ఉండటం గొప్ప వరం. రాష్ట్రం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, రాముడు రామరాజ్యాన్ని అందించినట్లుగానే కూటమి పాలన సాగేలా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజలకు సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని శ్రీరాముని ప్రార్థించారు. సమైక్య రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమి జరుపుకునేవాళ్ళం. విభజన తర్వాత ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ రోజు లోక్సభలో అమరావతి రాజధానిగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. నాడు అమరావతి రాజధానిగా దేవేంద్రుడు పాలిస్తే నేడు ప్రజా రాజధానిగా అమరావతి ఉంది. రాముడు రామరాజ్యాన్ని ఇచ్చినట్లుగానే రాముడి ఆశీస్సులతో ధర్మాన్ని పాటించి మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు స్పష్టం చేశారు.